ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ వివిధ రాజకీయ పార్టీల్లో కానీ వినిపిస్తున్నటువంటి విషయం గత కొన్ని రోజులుగా జగన్ తిరుమల పర్యటన చేస్తున్నారు. అది కూడా ఈ నెల 27వ తేదీన, అంటే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నెల 28వ తేదీన ఆయన తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్తున్నారని, జగన్ ఈ వారం షెడ్యూల్లో తిరుమల పర్యటన ఉందని ప్రచారం జరిగింది. అయితే టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ విషయంపై ఒక క్లారిటీ ఇచ్చారు. కానీ ఇందులో డిక్లరేషన్ తప్పనిసరి అని చెప్పారు. గతంలో జగన్మోహన్ రెడ్డి తిరుమలకి ఎప్పుడు వచ్చినా కానీ ఆ డిక్లరేషన్ మీద సంతకం అనేది పెట్టింది లేదు, డిక్లరేషన్ని ఫాలో అయింది లేదు. కాబట్టి ఈసారి అప్పుడంటే ఆయన అధికారంలో ఉన్నారు, ఇప్పుడు అధికారం మారింది, ప్రభుత్వం మారింది. కాబట్టి డిక్లరేషన్పై ఇటు టీటీడీ కానీ అటు టీడీపీ ప్రభుత్వం కానీ ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా దీనిపై చాలా క్లియర్ కట్గా కూడా ఉన్నారు. దీంతో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం జరిగింది. దీంతో డిక్లరేషన్పై జగన్ వెనకడుగు వేసి పర్యటన విరమించుకున్నారు అని అయితే తెలుస్తోంది. అసలు ఇంతకుముందు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతోంది అనే విషయాలు చూస్తే తిరుమలలో డిక్లరేషన్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తిరుమల పర్యటనలో ప్రతిపక్షంలోనూ ముఖ్యమంత్రి హోదాలోనూ ఎప్పుడూ డిక్లరేషన్ మీద జగన్ సంతకం పెట్టలేదు. ఈసారి కూడా జగన్ తిరుమలకు వెళ్తున్న క్రమంలో అసలు డిక్లరేషన్పై సంతకం చేస్తాడా, వివాదం చేస్తాడా అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చాలా చర్చలు జరిగాయి. దీనిపై రకరకాల రాజకీయ పార్టీల్లో కూడా గుసగుసలు వినపడ్డాయి. వైఎస్ జగన్ డిక్లరేషన్పై సంతకం చేసి దర్శనానికి వెళ్తాడా లేదా, ఈ చర్చ చాలా ఊపందుకుంది. ఇప్పుడు డిక్లరేషన్పై సంతకం చేయాలని చెప్తున్న టీటీడీ డిక్లరేషన్పై సంతకం లేకుండా జగన్కు దర్శనానికి టీటీడీ అనుమతించబోదని కూడా చెప్తున్నారు. అసలు టీటీడీ నిబంధనల ప్రకారం అయితే జగన్ సంతకం చేసిన తర్వాతే దర్శనానికి అనుమతిస్తాం. ఎందుకంటే జగన్ అన్యమతస్థుడు కావడంతో ఈ డిక్లరేషన్ టీటీడీ కోరుతోంది. ఇక జగన్ ఒకవేళ తిరుమలకు వెళ్లాలంటే మాత్రం తప్పనిసరిగా ఈసారి డిక్లరేషన్ అంగీకరించాల్సిందే, సంతకం పెట్టాల్సిందే. ఇది టీటీడీ స్పష్టం చేసింది. లేదంటే మాత్రం ఆ పర్యటనకు మీరు రావద్దు, రావడం వల్ల అనవసరమైనటువంటి ఊహాగానాలు కానీ విమర్శలు కానీ ఇవన్నీ సృష్టించడం తప్పితే వేరేం లేదు. ఇక్కడ తిరుమల దేవుడిపై నమ్మకం ఉంటే సంతకం పెట్టి తీరాలని భక్తులు కూడా డిమాండ్ చేస్తున్నారు. మీరు తిరుమలకు వస్తున్నారు, బాగానే ఉంది. తిరుమలకి దేనికి వస్తారు? ఆ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నమ్మి అక్కడ దర్శించుకోవాలి, ఆయన మీద భక్తి ఉంది కాబట్టే మేము వస్తున్నాం, ఆయన నమ్ముతున్నాం కాబట్టి మేము వస్తున్నాం అంటూ అక్కడ భక్తులైతే ఒప్పుకొని మరీ అక్కడ డిక్లరేషన్ మీద సంతకం పెడతారు. అలాగే భక్తులు కూడా అదే చెప్తున్నారు, మీకు నమ్మకం ఉంటే రండి, లేకపోతే వద్దు. నమ్మకం లేని వ్యక్తిగా మీరు ఇక్కడికి వచ్చి మీరు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడంలో అర్థం లేదు కదా అని చెప్పి భక్తులు కూడా చెప్తున్నారు. అయితే ఇలా తిరుమలకు రావడం వెనుక జగన్ ఒక టార్గెట్ క్రియేట్ చేసుకున్నారంటూ కూడా కొందరు విమర్శిస్తున్నారు. జగన్ తిరుమలను టార్గెట్ చేశారు, ప్రముఖులు ఎవరు వచ్చినా సంతకం చేసి దర్శనానికి వెళ్తున్నారు. మరి డిక్లరేషన్ చేసిన తర్వాతే దర్శనానికి అనుమతిస్తున్నామని టీటీడీ చెప్తుంది. గతంలో చూసుకున్న పవన్ కళ్యాణ్ కూడా తన కూతుళ్లతో తిరుమల దర్శనానికి వచ్చారు, డిక్లరేషన్పై సంతకం చేశారు. ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారి సతీమణి కానీ వీళ్ళందరూ కూడా ఇంతకుముందు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు విదేశాలకు సంబంధించినటువంటి అమ్మాయిని ఈయన పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఆమె కూడా అక్కడికి వచ్చి తలనీలాలు ఇచ్చారు, డిక్లరేషన్ మీద సంతకం చేశారు. ఆయన కూతురు కూడా అలాగే డిక్లరేషన్ మీద సంతకం చేస్తుంది. దీన్ని గుర్తు చేస్తున్నారు. జగన్ తిరుమలను టార్గెట్ చేసుకొని భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చిన్న చిన్న సంఘటనలు అక్కడ ఏదైనా జరిగితే దాన్ని పెద్దవి చేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని కూడా పోస్టులు పెడుతున్నారు. ఒకవేళ జగన్ తిరుమలకు వెళ్తే తనతో పాటు సతీమణి భారతిని కూడా దర్శనానికి తీసుకెళ్తారా, ఆలయంలో ప్రసాదాలు స్వీకరిస్తారా, ఇదే ప్రశ్నిస్తున్నారు. గతంలో రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం చేసిన తర్వాత పూజారులు తలపై అక్షింతలేశారు, కానీ దాన్ని దులిపేసుకున్నారట. ఆ వీడియో కూడా తీసి ఇప్పుడు దాన్ని వైరల్ చేస్తున్నారు. గతంలో జరిగిన సంఘటనలు ఇవన్నీ గుర్తు చేస్తున్నారు జగన్కి. మరి శ్రీవారి ఆలయంలో తులాభారం వద్ద వైవి సుబ్బారెడ్డి భార్య గతంలో జగన్ పర్యటనలో ఉన్నప్పుడు జగన్ రక్షక గోవింద అంటూ నినాదాలు చేశారు. దేవుణ్ణి స్మరించాల్సిన చోట జగన్ని స్మరించుకుంది. దీనిపైన కూడా నినాదాలు చేశారు. అప్పట్లో ఇది కూడా దుమారం. ఇలా జగన్ డిక్లరేషన్పై ప్రతిసారి సంతకం పెట్టకపోగా వివాదాల కేంద్ర బిందువుగా మారుతున్నారు. మరి ఇప్పటికైతే బిఆర్ నాయుడు అయితే క్లియర్ కట్గా స్పష్టం చేశారు. దీంతో జగన్ కూడా తన పర్యటనను వాయిదా వేసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి చూడాలి ఫ్యూచర్లో ఎప్పుడైనా పర్యటన ఖరారు చేసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సంతకం పెట్టి డిక్లరేషన్ మీద వెళ్తారా, లేదంటే ఆ డిక్లరేషన్కి వ్యతిరేకంగా తన పర్యటనలే రద్దు చేసుకొని మిగిలిపోతారా అనేది చూడాల్సి ఉంది. ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.